వచ్చిన అందరికీ వందనాలు. ఈరోజు చాలా టైం అయినట్టుంది, ఒకటి అయిపోయింది కదా. సరే, మనం కొన్ని విషయాలు మనం ప్రార్థనాపూర్వకంగా మనం పరిశీలించుకొని దేవుని యొక్క వల్ల మనం పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనలో ఏమవుతుందంటే, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ జీవన క్రమంలో మన యొక్క జీవిస్తున్నాం కదా. ఈ లోకంలో మనం వెలుగుతూ ఉండవలసిన మనము ఒక ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే వెలిగేవారుగా ఉండాలి, వెలిగించేవారుగా ఉండాలి ఈ లోకంలో. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే మనమే క్రమంగా ఆరిపోతున్నాం. మనం వెలిగేవారుగా ఉండాల్సింది మనము క్రమంగా ఆరిపోతా ఉన్నాం. ఆ విషయం మనకు తెలియట్లే. ఒకవేళ ఉదాహరణకి కొంచెం టైం ఎక్కువైతే మనం ఏం చేస్తాము, సనుక్కుంటాం. ఏమని, ఏందో ఈ టైంకి సగం అయిపోతా ఉండేది, ఇంకా గంట సేపు ఏడ కూర్చేది అనుకుంటాం. మనకు వచ్చే ఆలోచన చూడండి. నిర్గమాకాండం 27వ అధ్యాయము, నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనం తీసుకున్నా, చదవండి. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు అచ్చ ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి మా యొక్క పాటల ద్వారా, మా యొక్క మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మధార మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ యొక్క బలలో పాలు పంపులు పొందులాగునా తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, దీపము నిత్యము వెలుగుచున్నట్లు. మన యొక్క ఆత్మీయమైన దీపాలు వెలగటంలా ఆదివారం ఒక్కరోజు వెలుగుతున్నాయి, కాసేపు వెలుగుతున్నాయి, ఆరిపోతున్నాయి. మరి మనం వెలిగించబడేవారుగా ఉండాలి. వెలిగించబడేవారుగా ఉండాలి అంటే మన జీవితాలు ఎట్లా ఉండాలి? తర్వాత అక్కడే కనపడుతూ ఉంది. ఏమనంటే, అచ్చ ఒలీవల నూనె అంటే స్వచ్ఛమైన ఒలీవల నూనెని కలిగి ఉండాలి. అప్పుడు ఆ దీపం ఆరిపోకుండా ఉంటుంది. మరి మన జీవితంలో స్వచ్ఛమైన వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. స్వచ్ఛమైన వాక్యంలో కల్తీ కలగకూడదు. వాక్యం మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే మనం అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటామో మన యొక్క దీపాలు నిత్యము వెలిగే స్థితిలో ఉంటాయని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నాం. చూడండి, లేవియకాండం 24వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం సేమ్ అదే మాట మనకి ఇక్కడ కనపడతా ఉంటుంది. చూడండి, దీపము నిత్యము వెలుగుచుండినట్లు అచ్చమైన ఒలీవ నూనెను తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించును. చూడండి, అచ్చమైన ఒలీవల నూనె. ఈ అచ్చమైన ఒలీవల నూనె అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మనలో ఉండే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. మనం పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. మనం ఈ లోకంలో మనం కలిసిపోకూడదు. మనలో నూనెలో నీళ్లు కలిసినాయి అనుకోండి, ఆ దీపం వెలిగిద్దా, ఆరిపోయిద్దా? లేదంటే మనం పెట్రోల్లో నీళ్లు కలిపామనుకోండి, బండి వెళ్ళిద్దా, ఆగిద్దా? చూడండి, మన జీవితంలో నూనె ఉన్నది అనుకుంటా ఉన్నాం. స్వచ్ఛమైనగా మనం పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ అధ్యాయం 3వ వచనంలో వారు నూనె లేని వారుగా మనకు కనబడతా ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 3వ వచనం చదవండి. 25:3. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా. చూడండి, ఇక్కడ మనకి ఇద్దరు కనపడుతున్నారు, బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? ఏముందిలే నూనె అంటున్నారు, ఏముందిలే ప్రార్థన అంటున్నారు, ఏముందిలే వాక్యం అనుకుంటున్నారు, ఏముందిలే మందిరానికి వెళ్తే నూనె వచ్చింది అంటున్నారు. ఏమి నూనెలే, ప్రశాంతంగా పండుకొని మనం నిద్రపోతే సరిపోయింది
అని అనుకుంటా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరంటే బుద్ధి లేని వాళ్ళు. ఈ బుద్ధి లేని జీవితాన్ని మనం జీవించేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకన్నాడు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. వాళ్ళు ఏంటంటే పేరుకు క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. వారు ఏంటంటే పేరుకు విశ్వాసులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే పేరుకి నేను మందిరానికి వెళ్తున్నాను అనే లిస్టులో ఉండేవాళ్ళుగా ఉంటారు. కానీ వారిలో నూనె లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారిలో ఆసక్తి లేని వారుగా ఉన్నారు. వారిలో పరిశుద్ధత లేని వారుగా ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారు జీవించి ఒకప్పుడు నేను అది చేసేవాడిని, ఇది చేసేదాన్ని, నేను ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్ని. నేను చూడండి మనం అనుకుంటాం ఈ లోకంలో. అందుకే బైబిల్లో ఉంది ఏమనంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. చూడండి మనం అనుకుంటాం, గుర్తు చేసుకుంటాం, అబ్బాయి ఇంతకు ముందు ఉన్నప్పుడు నేను చక్కగా మందిరానికి వచ్చేవాడిని, మందిరంలో పనులన్నీ చేసేవాడిని, అసలు మందిరం పని అంతా నా చేతుల మీదుగానే అయిపోయేది. మరి ఇప్పుడు ఏమైంది? చూడండి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు బుద్ధి లేని వారుగా మనం జీవించకూడదు. అందుకన్నాడు ఇక్కడ ఏమన్నారు, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. మనం బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే సమయానికి దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటారు. ఏందయ్య మాకు బుద్ధి లేదా అంటారా? ఎవరైనా అంతే, నేనేనంతే. ఒకవేళ దేవుని సన్నిధికి సమయానికి రాలేకపోతే, ఒకవేళ నేను ఏదైనా చేస్తాను అని చెప్పి చేయలేకపోతే, ఇక నుండి ప్రతి వారం నేను వస్తానని చెప్పి రాలేకపోతే దేవుడు మనల్ని ఏమంటాడంటే బుద్ధి లేనివాడా నువ్వేం చేస్తున్నావు, నేను ఒక మంచి స్థితిలో ఉంచానే, నీకు మంచి ఉద్యోగం ఇచ్చానే, నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చానే, బిడ్డల్ని ఇచ్చానే, ఎన్ని ఇస్తా ఉన్నాను, నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నావు అని బుద్ధి లేనివాడు అంటాడు. ఎవరు? దేవుడు. మనం దేవుని దగ్గర మనం బుద్ధి లేని వారుగా ఉండాలా, బుద్ధి కలిగిన వారుగా ఉండాలా? దేవుని యొక్క వాక్యాన్ని నూనెను మనం సిద్ధపరచుకునే వారుగా ఉండాలి. ఈ నూనె అనేది ఆహారానికి గుర్తుగా ఉంది. అందుకే చూడండి నిర్గమాకాండం 29వ అధ్యాయము, నిర్గమాకాండం 29వ అధ్యాయము 2వ వచనం తీసుకున్నారు, చదవండి. 29:2. పలచని అప్పడములను తీసుకొనుము. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఒక కోడెదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివైన నూనెతో కలిసిన భక్ష్యములను. ఇక్కడ మనకు ఒక మాట ఎక్కువ కనపడుతుంది, పొంగని పొంగని పొంగని. మన జీవితంలో మనం ఎట్లా ఉంటామంటే పొంగిపోయేవారుగా ఉంటాం. మనం ఎంత పొంగుబాటు మనకి. చూడండి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే సహజంగా కొత్తగా మనం ఏదన్నా గ్యాస్ మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ, గ్యాస్ పొయ్యి వెలిగించేటప్పుడు కానీ పాలు పొంగిస్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటంటే ఏమర్థం? అయ్యా నేను జాగ్రత్తగా ఉండాలి, పొంగితే పొయ్యి పోయలేద్ది, నేను జాగ్రత్తగా ఉండాలి అనే అర్థం అక్కడ ఉంది. ఆ అర్థం తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆచారం అయిపోయింది. అంటే ఆ విషయం తెలియదు. మనం పొంగకుండా ఉండాలి, ఎంత పొంగితే అంత పొయ్యిపోవాలి, నీ జీవితం పాడైపోద్ది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, నువ్వు జాగ్రత్తగా ఈ లోకంలో బతకాలి, నువ్వు నూతనమైన గృహంలోకి వచ్చావు, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, లేదంటే అంత కంపు అయిపోద్ది అని మనం పాలు పొంగిస్తాం. అది అక్కడ విషయం ఉన్న పరిస్థితి. అదొక ఆచారం అయిపోయి మనం ఏం చేస్తాం, పాలు పొంగించాలని చెప్పి ఓకే వెరీ గుడ్, మంచిదే. చూడండి మన జీవితంలో ఈ పొంగుబాటు వలన ఏమవుతుంది? గ్యాస్ పొయ్యి పాడైపోతా ఉంది, అక్కడంతా మనం తుడుచుకోవాలి. మన యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఈ పొంగు అనేది మన జీవితంలో ఉండకూడదు, పొంగని వారంగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మనల్ని కోరుకునేవాడిగా ఉంటాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు? 20 ఏమంటా ఉన్నారు? ఒకసారి మళ్ళీ చదవండి. ఒక కోడిదూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనవైన నూనె భక్ష్యములను, పొంగనివై నూనె పోసిన పలసని అప్పడములను తీసుకొనుము. ఈ పొంగుబాటు మనం తీసేయాలి, పొంగకూడదు, గర్వపడకూడదు. నేనేందో తెలుసా నీకు, నేనన్నా ఖాళీగా ఉన్నానేంది, ఆ సంఘ గుడికి నేను రావాలా,
దేవుడు మనకు ఆధిక్యం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు పని చేయడానికి శక్తిని ఇచ్చాడు. ఆయన ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళిపోయారు. కొన్ని రెప్పపాటులో కుటుంబాలు చితికిపోతా ఉన్నాయి. ఆ విషయం మనకు తెలియట్లా. రీసెంట్గా ఒక వీడియోలో ఒక ముసలతను ఏదో పెద్ద మన ఏదంటే డబల్ కాటుకు వాడే అవి ఉంటాయి కదా 6x4 అవి మోస్తా ఉన్నారు. పాపం ఆయన మీద మొత్తం ఒకసారి పడిపోయింది. చూడండి, ఆ వయసులో పని చేయాలి, డబ్బులు తెచ్చుకోవాలి, తినాలి, మంచిదే. చూడండి, అతను ఎప్పుడు అనుకొని ఉండడు. ఎంతో వయసు కలిగిన వాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు. అయితే సడన్ గా ఒక్క సెకండ్లో తన యొక్క జీవితం ముగించబడింది. చూడండి, మన జీవితంలో మనం ఎంత కలిగి ఉన్నా, మనం ఎంత పని చేసే వాళ్ళం అయినా, మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పొంగుబాటును మనం కలిగి ఉండకూడదు. చూడండి, నూనె అనేది ఆహారానికి గుర్తుగా ఉన్నది. అందుకే ఇక్కడ మన నూనె కనబడతా ఉంది. ఏమనంటే నూనెతో కలిసిన భక్ష్యములను, అంటే మన జీవితాలు ఎట్లా ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి. మన కుటుంబాల్లో మన జీవితాలు, కుటుంబాలు సమృద్ధి అయిన జీవితాన్ని మనం జీవించాలి అంటే మనం పొంగుని మనం తీసివేయాలి, పొంగుబాటును మనం తీసివేయాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, లేవియాకాండం 2వ అధ్యాయము 15 వచనం చదవండి. లేవియాకాండం 2వ అధ్యాయము 15 వచనం. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. ఏం చేయాలి? అది ఏమంటా ఉన్నారు? అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి. చూడండి, మనం వంటలు చేసేటప్పుడు ఖచ్చితంగా నూనె ఉండాల్సిందే. నూనె ఉంటేనే వంటకి టేస్ట్ వచ్చింది. మరి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉంటేనే మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే ఒక తీపి లేదంటే మంచి మనోహరమైన జీవితాలు మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ నూనె అనేది ఆహారానికి గుర్తుగా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే లేవియాకాండం 6వ అధ్యాయం 15 వచనం చదవండి. ఇది లేవియాకాండం 6:15. అతడు నైవేద్య తైలం నుండి, దాని గోధుమ పిండి నుండి, చేరెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠము మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహింపవలెను. చూడండి, మనం చేసే ఆరాధన, మనం చేసే స్తుతి, మనం ఇచ్చే కృతజ్ఞత కానుకలు దేవునికి ఇంపుగా ఉండాలి. అంటే మనం ఎట్లా ఉండాలి? నూనెను మనం కలిగిన వారుగా ఉండాలి. మన జీవితంలో వాక్యాన్ని కలిగిన వారుగా ఉండాలి. వాక్యానుసారం జీవించేవారుగా ఉండాలి. దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క స్తుతి, ఆరాధన, మన యొక్క ప్రార్థన దేవునికి ఇంపుగా ఉంటది. ఒకవేళ మన జీవితంలో వాక్యం లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, మన యొక్క ఆరాధన లేదంటే ప్రార్థన దేవునికి కంపుగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కంపు కొట్టేవారిగా ఉండకూడదు. మనం అనుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఏంది వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు, లేదు ఈమెంది ఎట్లా మాట్లాడుతూ ఉంది, ఏంది ఈయన ఎట్లా చేస్తా ఉన్నాడు అని మన జీవితాల్లో కంపు కొట్టే విధంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. మనం విలువైన వారంగా ఈ లోకంలో జీవించాలి. విలువ కలిగిన జీవితాలు జీవించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి అంటే ఆహారానికి గుర్తుగా ఉన్న నూనెను మనం కలిగిన వారుగా ఉండాలి. మన జీవితంలో నూనె అనేది పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. నూనె అనేది వాక్యానికి గుర్తుగా ఉన్నది. నూనె అనేది యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మన జీవితంలో కలిగి ఈ లోపల మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెని నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి నేను. చూడండి, ఇక్కడ ఏలియా గారిని పోషించడానికి ఎవరిని దేవుడు సిద్ధపరిచాడు? ఒక విధవరాల్ని సిద్ధపరిచాడు. అయితే విధవరాలి దగ్గరకు వచ్చాడు ఏలియా గారు. వచ్చేమంటా ఉన్నాడు, తర్వాత కొంచెం పైన చదవండి. ఆమె నీళ్లు తేబోచుండగా
అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మనెను. కరువులో ఉంది. ఏం చేయాలి మరి? పేద విధవరాలు పాపం ఒక్కదే పని చేసుకురావాలి, కరువులో ఉన్నారు. అయితే ఏం చేయాలి? ఏందయ్యా మేము కరువులో ఉన్నాం అని తెలియదా? నాకు ఒక రొట్టె ముక్క మాత్రమే వచ్చింది, కొంచెం నూనె ఉంది, కొంచెం పిండే ఉంది, నేను తెస్తే నేనేమైపోవాలి? అసలు ఏం మాట్లాడతాను, నువ్వు తెలియదా నీకు అన్నా? ఏముంది? దేవుని యొక్క సేవకుడు అని ఒక గౌరవంతో ఏం చేసింది? ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే దేవుడు ఏం చేశాడు? తన్ని దీవించి ఆశీర్వదించినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? అందుకే చూడండి 22 వచ్చిన చదవండి. 17 యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాన్ని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఎవరి చిన్నవాడు? విధవరాలి కుమారుడు. ఏందా నేను దేవుని సేవకుడికి ఎట్లా చేశాను, నా బిడ్డ ప్రాణం పోయింది, ఏంది కష్టం, ఏంది నష్టం, ఏంది శోధన అనుకోవాలా? దేవుని మీద ఆధారపడింది. చూడండి, దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప కార్యాన్ని చూడగలిగింది. చూడండి, మన జీవితంలో నూనె అనే ఆహారాన్ని మనం కలిగినప్పుడు మనం త్యాగం చేసే మనసును మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క కార్యాలు మనం చూసేవారుగా ఉంటాం. ఎంతమంది అయితే వాక్యానుసారంగా జీవించేవారుగా ఉన్నారో వారికి మాత్రమే తెలుసు ఈ సీక్రెట్. కరువులో దేవుడు నడిపించేవారుగా ఉన్నారు. వారు అనుభవిస్తూ ఉంటారు. ఎట్లాగంటే దేవుడు ప్రతి సమయంలో నన్ను నడిపించేవారుగా ఉన్నాడు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో నామకార్థంగా ఏదో భక్తి చేస్తున్నాం అంటే వారి జీవితాలు ఆశీర్వాదం లేనిగానే ఉంటాయి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు ఈ లోపల మనం ఎట్లా జీవించాలి, మొత్తం దేవుడు ముందుగానే మనకి సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి చూడండి, యేసెకేలు గ్రంథం 16వ అధ్యాయము, యేసెకేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. యేసెకేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పని ఇవ్వగల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెనియు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? చూడండి, 16వ అధ్యాయం 2వ వచనంలో, నరపుత్రుడా యెరూషలేము చేసిన ఏ కృత్యములను దానికి తెలియజేసి నీవేలాగూ ప్రకటించుము. అంటే యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము అంటే దేవునికి ఇష్టమైన పట్టణము. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. యెరూషలేము అంటే దేవుడు ప్రేమించున్నది. యెరూషలేము అంటే మనమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎట్లా చేస్తా అంటున్నాడు? బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి, దేవుడు మనం ఒక మంచి స్థితిలో ఉంచాలి అని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మనకి సమృద్ధి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. మన కుటుంబాల్లో దీవించాలి, దీవెనలు ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. చూడండి, మొదట ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి నిన్ను అభివృద్ధికి తీసుకుని వస్తానని చెప్తా ఉన్నాడు. తర్వాత సన్నపు అవిసెనారను పట్టును, అది ఘనతకు గుర్తుగా ఉన్నది, అది నిన్ను గణపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? విచిత్రపు కుట్టు పని గల బట్టలను, అంటే నిన్ను ఇంకా మహిమకరంగా ఈ లోకంలో ఉంచుతానని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమంటా ఉన్నాడంటే గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీ ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి మన జీవితంలో ఇవన్నీ లేని వారిగా మనం ఎందుకు జీవిస్తా ఉన్నాం? మనం అనుకుంటాం ఏదో ఒక ముద్ద పని చేసుకుంటున్నాం, ఒక ముద్ద తింటున్నాం, సరిపోయింది అనుకుంటున్నాం. లేదు, మన జీవితాలు అభివృద్ధి చెందిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందరికంటే మనం గొప్ప స్థితిలో మనం ఉండాలి. దేవుడు మనల్ని అలంకరిస్తామని చెప్తా ఉంటే మనం దేవుని యొక్క సన్నిధిని ఏం చేస్తా ఉన్నామంటే నిర్లక్ష్యంగా ఈ లోకంలో జీవిస్తా ఈ లోకంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మనం ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, 23వ కీర్తన
5-6 వచనాలు చదవండి. 23వ కీర్తన 5-6 వచనాలు. నా శత్రువుల ఎదుట నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు చెప్తా ఉన్నారు, అయ్యా నేను నీ సందులో ఉంటా ఉన్నాను, చిరకాలము నా ప్రాణం పోయే వరకు నీ సన్నిధిలోనే ఉంటాను. ఎందుకు ఉంటానంటే నీవు నాకు తోడైందువు. చూడండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. తర్వాత ఏమంటా ఉన్నారు, నూనెతో నా తల అంటి ఉన్నావు. చూడండి, దేవుడు మనల్ని గణపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు మారుస్తాడంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మార్చగలుగుతాడు. అందుకే చివరిలో దాన్ని కన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు దావీదు గారు. ఏమని? చిరకాలము, అయ్యా నేను దురవస్థలో ఉన్నప్పుడు నీ సన్నిధిలోనే ఉన్నాను, నా కష్టంలో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, నేను బాధలో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను ఒక గొప్ప రాజుగా నిర్ణయించి ఉన్నావు, ఇప్పుడు కూడా నా జీవితాంతం వరకు నీ సన్నిధిలోనే ఉంటాను అని ఒక తీర్మానం తీసుకొని దాన్ని మనకి సెలవిస్తా ఉన్నాడు. మరి మన జీవితంలో ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే మనం దేవుని సన్నిధికి మనం రాలేము. ఎందుకు రాలేకపోతా ఉన్నాం? దేవుడు మనల్ని తల ఎత్తేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. శత్రువుల ఎదుట భోజనం అంటే అంత మనం దేవుడు మనల్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. అంటే వారికి భోజనం లేని స్థితిలో ఉంటారు, మనం భోజనం చేయగలిగిన స్థితిలో ఉంటాం, మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. మన శత్రువులు ఏం చేస్తారంటే మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటారు. మన శత్రువులు ఏం చేస్తూ ఉంటారంటే మనం బాధలో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. మన శత్రువులు మన బిడ్డల మాట విన్నప్పుడు కానీ, లేదంటే మన ఇంట్లో గొడవలు జరిగేటప్పుడు కానీ సంతోషించేవారుగా ఉంటారు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నేను ఉంటాను అనే తీర్మానం ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆరాధన చేసేటప్పుడు మాట్లాడతాం, మళ్ళా మనకు టైం దొరికితే మాట్లాడతాం. దేవుడు 24 గంటలు ఇచ్చాడుగా, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఎందుకు మాట్లాడాలి? చిన్నపిల్లలు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడతారు, మన వాళ్ళేం అంటాక లేదు. చిన్నపిల్లలు నా ఎద్దకు రానివుడు అన్నారు. అయితే చిన్నపిల్లలు సైలెంట్గా ఉంటారు వాళ్ళు. అయితే మనం పెద్దవాళ్ళు ఏందంట, ఏంది సంగతిలో మన బాగాలేదంటగా, ఏమైంది, అవన్నీ ఇప్పుడే రావాలి మన గుర్తు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి? భయభక్తులతో ఉండాలి. దేవుని సన్నిధిలో నేను నివాసము చేసేదను. సమయం దొరికినప్పుడు మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి, దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం. అట్లా కాకుండా వచ్చి 4 మాటలు ప్రార్థన చేసి ఏదో సంఘ గుడికి వచ్చి అయిపోయింది అనుకుంటే మనం అభివృద్ధిని మనం చూడలేము. కాబట్టి మన జీవితంలో ఆశీర్వదించే దేవుడు మనం కలిగి ఉన్నాం. మన జీవితాన్ని ఆశీర్వదించబడేవాగా ఉండాలి. మనం ఎప్పుడు ఉసూరుమంటా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. అందుకే అంటా ఉన్నాడు యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరు వీళ్ళు? విశ్వాసులు. ఎవరు వీళ్ళు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఆరాధన చేసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ప్రతి ఆదివారం బలలో చేతులు వేసేవాళ్ళు. ఏమని పేరు పెట్టాడు ఆయన? యెహోవా నాటిన చెట్లు. మనందరం దేవుడు నాటిన చెట్లు. మనం ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోలేకపోతా ఉన్నాం. ఆయన నాటిన చెట్లు ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలా? దేవుని దగ్గర ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా?
చూడండి, దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆనంద తైలాన్ని ఇస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఆనంద తైలాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి ఈ లోకంలో. ఆనంద తైలము ఎవరి జీవితాలు అయితే కలిగి ఉంటారో వారు సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతారు. ఈ లోకంలో మన యొక్క బాధను చూసి మనం బాధపడకూడదు, మన శ్రమను చూసి మనం బాధపడకూడదు, మన యొక్క అనారోగ్యాన్ని చూసి మనం బాధపడకూడదు. దేవుడిచ్చిన ఆనంద తైలాన్ని చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఏమనంటే, దేవుడు మనకి స్తుతి వస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు మనకి మహిమా వస్త్రాన్ని ఇచ్చాడు, తర్వాత దేవుడు మనకి నీతి అను ఏమంటా ఉన్నాడు, మస్తకి వృక్షములనియు. చూడండి, దేవుడు మనల్ని ఎంత చక్కగా పిలుచుకుంటా ఉన్నాడు. ఆయన యెహోవా నాటిన చెట్లు అని పిలుస్తా ఉన్నాడు. మరి మనం ఎందుకో పనికిరానండి, నేను ఎందుకో పనికిరాని దాన్ని, నేనేమీ చేయలేను, ఈ లోకంలో నా బతికింతే, నేను సత్యం వారికి ఇంతే ఉంటాను, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా ఆయన ఇంతే, నా 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 భార్య ఇంతే అని ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. కానీ దేవుడు చూడండి ఎంత విలువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా నాటిన చెట్లు. మనం అది మన మన యొక్క పేరు అది. చూడండి, మనం ఈ లోకంలో అనుకుంటాం ఏదైనా ఒక ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, లేదంటే ఎమ్మెల్యే కానీ అయితే గొప్పగా అనుకుంటాం. ఎమ్మెల్యే గారు పక్కన ఫోటో దిగితే చాలా మంది ఏం చేస్తారు, ఫోటో దిగి షేర్ చేసుకుంటా ఉంటారు, లేదంటే వాట్సాప్ వాటిలో పెట్టుకుంటా ఉంటారు. నేను సీఎం దగ్గర దిగాను, నేను పిఎం దగ్గర దిగాను, లేదంటే నేను అమెరికా అధ్యక్షుడి దగ్గర దిగాను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. అయితే మన జీవితంలో మనం ఏం చేయాలంటే, దేవుడు నాటిన చెట్లు దేవుని సన్నిధిలో ఉండినప్పుడు మనం గొప్పగా ఫీల్ అయ్యేవారుగా ఉండాలి. నేను దేవుని సన్నిధిలో ఉంటా ఉన్నాను, దేవుని మందిరంలో ఉంటా ఉన్నాను, దేవునికి ఆరాధన చేస్తా ఉన్నాను, దేవుని యొక్క బలలో చేతులు వేస్తా ఉన్నాను అని మనం గర్వించే వారిగా ఉండాలి. లోకంలో నా కుటుంబాన్ని దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాగలుగుతా ఉన్నాను. ఏది ఆ గర్వాన్ని మనం కలిగి ఉన్నామా? చూడండి, మన కుటుంబాల్లో ఆనంద తైలాన్ని లేని వారుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. మన కుటుంబాల్లో సంతోషం లేదు, మన కుటుంబంలో ఆనందం లేదు, ఎప్పుడూ సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తా ఉన్నాం, సంతోషం లేని స్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. ఎప్పుడు ఈ లోకంలో ఎట్లా ఉన్నామంటే, సంతోషంగా ఉండవలసిన మనము, పచ్చగా ఉండవలసిన మనము ఎండిపోయి వాడిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో మనం గడపలేకపోతా ఉన్నాం. చూడండి, కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు చూద్దాం. 45వ కీర్తన 7వ వచనం చదవండి. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున చూడండి, ఏ తైలం అది? ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. మనం సంతోషంగా ఉండటము అనేది దేవుని యొక్క కృప అని మనం అర్థం చేసుకోవాలి. ఏందయ్యా వాళ్ళు బాగానే ఉంటారు, బ్యాంక్ అకౌంట్లో వెనక 4 లక్షలు ఉండే, లేదంటే 1 కోటి రూపాయలు ఉంది, ఇంకేందయ్యా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటారు కదా. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన, దేవుడు మన కుటుంబంలో క్షేమాన్ని ఇచ్చాడు ఆయన, మనకి సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు అనే విషయం మనం మర్చిపోతా ఉన్నాం. అయ్యా అందరూ 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారయ్యా, ఎంతో సంపాదిస్తా ఉన్నారు, వాళ్ళు చూడు ఎట్టున్నారు, చూడంగా వాళ్ళు డెవలప్ అయిపోతా ఉన్నారు, అది కొన్నారు, ఇది కొన్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. వారికంటే గొప్పదైన రక్షణ మనం కలిగి ఉన్నాం. దేవుని కృపలో మనం ఆరోగ్యంగా ఉన్నాం, సుఖశాంతులు మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆనంద తైలముతో మనల్ని అభిషేకించి ఉన్నాడు కాబట్టి మనందరం ఇంత సంతోషంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండగలుగుతా ఉన్నాం. చూడండి, అపాయకరమైన దినాల్లో ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. ఈ లోకంలో మనం అనుకుంటాం, ఎన్నో ఎన్నో వీడియోలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు వార్తలు కూడా మనం వినేవాళ్ళం కాదు. అయ్యా పలానోళ్ళు చచ్చిపోయారంట అనుకునేవాళ్ళు మా చిన్నతనంలో. ఇప్పుడు ఎట్లా ఉందంటే చచ్చిపోవటం అనేది అప్పుడు భయపడేవాళ్ళం మేము. ఏమని? అమ్మో దెయ్యాలు ఉంటాయి, అమ్మో భూతాలు ఉంటాయి అని భయపడేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా ఉందంటే చిన్న చిన్న పిల్లలు కూడా తెలిసిపోతుంది. ఏమన్నా చచ్చిపోవటం ఏముంది, పెద్దదేం కాదు, లేదు చూస్తున్నామని అనుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో రీసెంట్గా ఒక చిన్నపిల్లవాడు అంటే చిన్నపిల్లడు 7th క్లాస్ చదివే పిల్లాడు చక్కగా మాంసం తింటా ఉన్నాడు. మాంసం తింటా ఉంటే ఎక్కుళ్ళు వచ్చినాయి అంతే. ఎక్కుళ్ళు అంటే ఎక్కుళ్ళు కాదు, గొంతుకు అడ్డం పడి చనిపోయాడంట. ఏమి లేదు, తింటా ఉన్నాడు, గొంతుకు అడ్డం పడింది. ఏం అడ్డం పడింది?
అన్నం అడ్డం పడింది. రోజు తినే అన్నమేగా, నవ్వులే మింగుతాంగా. అసలు గొంతుకు అన్నం అడ్డం పడి చనిపోవటం ఏంది అసలు? ఎంత విడ్డూరంగా ఉంది అంటే మరణం ఆ విధంగా రావాలి అని చెప్పి దేవుడు అట్లా పెట్టేశాడు అంతే. చూడండి, మరణం ఎట్లా మనకు భయం కలగాలి. అయ్యో, అన్నం అడ్డం పడి చనిపోవటం ఏంది? చూడండి, ఈ లోకంలో మనం భయపడాలి. మరి ఇంకా నేను బాప్తిస్మం తీసుకోలేదే, అయ్యో నేను ఇంకా దేవునికి దగ్గరగా రాలేదే, ఒకవేళ నేను బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే నా జీవితం ఏంది? ఆల్రెడీ ఎండలు ముదిరిపోయినాయి. మధ్యాహ్నం టైంలో అసలు మనం బయటికి రాలేని పరిస్థితి. ఒకవేళ మనకి ఏసీ ఉంటే చక్కగా ఏసీ వేసుకొని పడుకోవాలి అని మనసుకు అనిపించింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, రేపు ఒకవేళ మనం అగ్నిగుండంలో పడ్డామే అనుకోండి, చక్కగా చికెన్ 65 అవుతూ ఉంటాం. బాగా వేడి వస్తూ ఉంటది. మనం చేసిన పాపాలను బట్టి వేడి తీవ్రత పెరుగుతూ ఉంటది. అగ్గిపొల్లి ఉందనుకోండి, దాని తీవ్రత వేరు. గ్యాస్ పొయ్యి ఉందనుకోండి, దాని తీవ్రత వేరు. వెల్డింగ్ చేసేది ఉందనుకోండి, దాని తీవ్రత వేరు. మనం చేసిన పాపాలను బట్టి వెల్డింగ్ అంత సెకలో పడ్డాం అనుకోండి, ఇంకేమన్నా ఉందా? ఐరన్ కూడా ఐరన్ ఏమైంది? వెల్డింగ్ పెట్టేటప్పుడు చక్కగా కరిగిపోద్ది, తర్వాత గట్టిగా అయింది. అంత టెంపరేచర్లో మనం పడ్డామంటే ఏమి లేదు, మన ప్రాణం పోదు, అంతే ఉంటాం. ఎంత చల్లగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. చూడండి, భయం కలిగిన జీవితాలు మనం జీవించాలి. దేవుడిచ్చే ఆనంద తైలాన్ని మనం కలిగి ఉండాలి. మరి మన జీవితంలో మనం ఆనంద తైలాన్ని మనం కలిగి ఉన్నామా? అందుకంటావు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. దేన్ని ద్వేషిస్తా ఉంది దేవుడు? భక్తిహీనత. అంటే భక్తి కలిగిన వాళ్ళు ఆ భక్తి నుండి వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. ఏమొచ్చేదిలయ్యా ప్రార్థనకి, సంఘకూడికి కదా, కాళ్ళన్నీ తీసుకుపోతున్నాయి. ఏడకి తీసుకుపోతున్నాయి? ఏమొచ్చేది? తలంతా నొప్పిగా ఉంది. చూడండి, నరాలు పగిలిపోయి చనిపోయిన వాళ్ళు, తల నరాలు. మనకంత నొప్పి ఏమి లేదుగా. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఆరోగ్యం ఇచ్చి మనల్ని కాశీ కాపాడుతూ ఉంటే ఎన్ని వంకలు చూసుకుంటామో దేవుని సన్నిధికి రాకుండా ఉంటాయి. అయ్యో ఏందయ్య ఆరాధన చేయట్లేదంటే, నాకు సిగ్గు వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నేను మాట్లాడలేను. ఏందయ్యా మరి బలలో చేతులు వేయట్లేదంటే, నేను సరిగ్గా వంటలా. మరి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు? దేవుని వాగ్దానం మనం ఎందుకు చేసాం? చూడండి, ఈ లోకంలో మన యొక్క భక్తిహీనత, అదే మన యొక్క భక్తిహీనత. మరి పరిచర్యలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆలోచన కలిగి చేసి దేవుని యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మరి దాంట్లో మనం పాలుభాగస్తులు అవ్వాలి. నేను పని చేయాలి, దేవుని యొక్క శక్తిని నేను పొందాలి, ఆనంద తైలాన్ని సంపాదించుకోవాలి, ఆయన ఇచ్చే నూనెని మనం సంపాదించుకోవాలి. ఏమీ లేవు. ఏందో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళే కడుక్కుంటున్నారు, వాళ్ళే వండుకుంటున్నారు. అసలు అంత అయిపోకముందే వాళ్ళే పెట్టుకుంటున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. మేమేం చేస్తాం అయ్యా, మాకు అసలు ఏమి లేదు. ఏంది చిన్న చిన్న కారణాలు. మన జీవితంలో రోషం కలిగి ఉండాలి. దేవా, నన్ను ఎందుకు ఆశీర్వదించవు, నన్ను ఎందుకు దీవించవు, అయ్యా నన్ను అభివృద్ధి చేయి అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా మనం ఏం చెప్తున్నాం? అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉందండి, అందరితో అయిపోయిన తర్వాత దేవుడు తీసుకెళ్ళదు, మిగిలిన తర్వాత ఒకవేళ తీసుకెళ్ళాలి దేవుని ఆహారం అని చెప్పి మనకు ఆశ ఉంటుంది. ఒకవేళ మిగిలితే 10 మంది ఉంటే 10 స్పూన్లు తీసుకెళ్ళండి, అది మంచిది, ఆశీర్వాదం చెప్తున్నా. అయినా మనం ఏం చేస్తున్నాం? అదే పాట. చూడండి, మన యొక్క భక్తిహీనత. భక్తిలో మనం ఉండాల్సింది పోయి వీటిలో మనం ముందుంటా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయతను మనం పోగొట్టుకుంటా ఉన్నాం. ఏంటంటే, నేను దొడ్లు కడగాల, ఓడవాలా, తొడవాలా, వండారుగా చేసుకోండి, మీరే చేసుకోండి. ఎందుకు ఇవన్నీ? చాలా జాగ్రత్తగా. దేవుడు మనకి ఆనంద తైలాన్ని, భక్తిహీనతలో మనం ఉండొద్దు, భక్తిగా ఉందాం, దేవుని యొక్క సన్నిధిలో ఉందాం. నాకైతే దేవుని సన్నిధిలో ఉండటం అంటే చాలా సంతోషం. వచ్చి నేను టైం చూసుకుంటా, ఆ టైం ఏందో గిర్రం తిరిగిపోతా. ఆ చిన్నముళ్ళు కొన్ని చోట్ల టక్ టక్ అని తిరిగింది కదా, చూడండి గిర్రం తిరుగుతుంది మన టైము, మన మందిరంలో. చూడండి, అట్లా గడిచిపోతా ఉంటది. నైట్ మేము ఇక్కడ కొనుక్కునేటప్పుడు కూడా చూస్తాం 10 అయింది. దేవుని వాక్యం మేము మాట్లాడుకుంటా ప్రార్థన చేసుకుని చూసేవారికి టైం 12:30, 1 అయింది. అది నాయన అప్పుడే 12, 1 అయిపోయింది, పడుకుందాం అని చెప్పి పడుకుంటాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని యొక్క సన్నిధిలో ఐశ్వర్యం ఉంది. దాన్ని మనం తీసుకోవాలి. దేవుడు చూస్తాడు, ఏంది నా బిడ్డ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉంటా ఉన్నాడు, ఏ సమస్య, దేవుడు చూస్తాడు, దాన్ని సరిచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనత మనకొద్దు.
భక్తి కలిగిన వారిగా ఉందాం. ఉంటే వెచ్చగానే ఉందాం, లేదంటే చల్లగానే ఉందాం. ఉమ్ము వేసే స్థితిలో మనం వద్దు. మన జీవితాలు అలాగున ఉండవద్దు. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, మన ఇంకా మంచి మాటగా మనకు కనపడింది. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 4:12. అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనేను. నా ఎలిన వాడా, నాకు తెలియదని నేననగా. చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక మాట కనబడతా ఉంది. ఏమనంటే, 2 బంగారు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. సువర్ణ తైలము, సువర్ణ తైలము అనేది దీవెనగా మనకు కనబడతా ఉంది, ఆశీర్వాదంగా కనబడతా ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవ్వరు మనల్ని ఆపలేదు. చూడండి, సువర్ణ తైలముగా మనం ఉండాలి. చూడండి, మనకు తైలం అంటే నూనె తెలుసు. దాన్ని అభిషేకించడానికి వాడతాం, దాన్ని ఆహారంలో వాడతాం. నూనె, ఎన్నో రకాల నూనెలు ఉన్నాయి. అయితే మనం ఎట్లా ఉండాలంటే సువర్ణ తైలము వలె మన జీవితాలు ఉండాలి. సువర్ణ తైలం అంటే చూడండి, బంగారపు తైలము. మనం బంగారం లాగా ఉండాలి. అయ్యా, మీరు కొన్నిసార్లు అంటాం మన బిడ్డల్ని, మా బంగారపు కొండ అంటాం. చూడండి, మా బంగారపు కొండ. నిజంగా మన బంగారపు కొండనా? కాదు. అంటే వాళ్ళంత ముద్దుగా మనం పిలుచుకుంటాం. అయ్యా, మా అబ్బాయి బంగారం, నేను ఏది చెప్తే ఆ మాటే వింటాడు, ఎక్కడికి పోడు, ఇంట్లోనే ఉంటాడు, చక్కగా చదువుకుంటాడు, ఫోన్లు అసలు అంటుకోడు, మా అబ్బాయి బంగారం అని మనం చెప్పుకుంటాం. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నాడు అనుకోండి, ఏం చెప్తాం? అసలు అటు మాట అండి, వాడు మంచోడు కాదు, అసలు అటు దరిద్రుడు అని చెప్తాం మనం ఈ లోకంలో. చూడండి, మన జీవితం ఎట్లా ఉండాలంటే సువర్ణ తైలమును కుమ్మరించు. సువర్ణ తైలము వలె మన జీవితాలు ఉండాలి. సువర్ణము వలె మనం వెలిగించబడే వారుగా ఉండాలి. సువర్ణము వలె విలువ కలిగిన వారుగా ఉండాలి. సువర్ణం, బంగారాన్ని మనం ఏం చేస్తాం? తీసుకెళ్లి బీరువాలో చిన్నలో ఇంకా లోపల పెడతాం. ఇంకా బాగా బంగారం ఉందనుకోండి, బ్యాంకుకి వెళ్ళి ఒక లాకర్ డబ్బులు కట్టి మరి ఒక లాకర్ తీసుకుని ఆ లాకర్లో పెట్టి జాగ్రత్త చేసుకుంటారు. ఎందుకంటే బంగారం చాలా, ఇప్పుడు 1,60,000, 1,70,000 వెళ్ళిపోయింది. చాలా కాస్ట్లీగా ఉంది బంగారం. చూడండి, ఈ లోకంలో మన జీవితాలు సువర్ణ తైలం వలె ఈ లోకంలో ఉండాలి. మరి ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలంటే మనం ఎట్లా ఉండాలి? భక్తిహీనులుగా మనం ఉండకూడదు. భక్తిహీనులుగా ఉండామనుకోండి, ఆనంద తైలం పోతాయి. ఆనంద తైలం పోతే మనం ఉసూరు ఉంటాం. ఏందా ఈ ప్రార్థన, ఏందా ఇంకా చెబుతున్నాడు, మాకు ఆకలి అయిపోతా ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు నీరసం వచ్చేస్తుంది, ఇవన్నీ అనుకుంటాం ఈ లోకంలో. అవన్నీ కాదు మనకు ముఖ్యం. దేవుని యొక్క నూనెను మనం సంపాదించుకునేవారుగా ఈ లోకంలో ఉండాలి. చూడండి, ఇక్కడ 9వ వచనం చదవండి. 4వ అధ్యాయము 9వ వచనం. ఎలాగ సెలవిచ్చాను? చాలు. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, ఈ మందిరపు పునాది వేసి ఉన్నది. ఈ సువర్ణ తైలము ఎక్కడ కుమ్మరించబడతా ఉంది? దేవుని మందిరంలో కుమ్మరించబడతా ఉంది. అంటే దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 9వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఏమనంటే, ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు అని చెప్తా ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దీపస్తంభమునకు 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు, వీళ్ళని ఆశీర్వదించు, వీళ్ళని దీవించు, వీళ్ళ ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాయి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అదే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమని? ఈ మందిరపు పునాది వేసి ఉన్నది. మందిరంలో మనం దీవించబడతాం, మందిరంలో మనం సంతోషంగా ఉంటాం, మందిరంలో మనం ఆశీర్వదించబడతాం. ఇవన్నీ మనకు మందిరంలోనే దొరికేది. నేను ఇంట్లో ఉంటాను, యూట్యూబ్ పెట్టుకుంటాను, టీవీ పెట్టుకుంటాను, లేదంటే ట్యాబ్లో పెట్టుకుంటాను, ల్యాప్టాప్లో పెట్టుకుంటాను, వాక్యమే కదా అనుకుంటే ఉపయోగం లేదు. నిన్నటి కాలంలో గుడారాల పండుగకి వెళ్ళాను.
అయితే అక్కడ ఎస్టిమేషన్ ప్రకారం 20 లక్షల మంది పైన వచ్చారు. 20 లక్షల మంది వచ్చి వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకున్నారు, కూర్చున్నారు, ఎవరికి వాళ్ళు షాపులు వేసుకున్నారు. ఎందుకు 4 రోజులు వాళ్ళు అక్కడ ఎందుకు ఉండాలి? ఆ ఫీలింగ్ అంటే దేవుని యొక్క మహిమను మనం అనుభవించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం యూట్యూబ్లో పెట్టుకొని అబ్బా ఎంతమంది వచ్చారు అని మనం అనుకోవచ్చు, కానీ ఆ మహిమను మనం అనుభవించలేము. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మహిమను మనం పొందగలుగుతాం, ఆ ఫీలింగ్ మనం అనుభవించగలుగుతాం. దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. ఇంట్లో ఉండి మనకి యూట్యూబ్లో వస్తుంది కదా, నువ్వు చెప్పిన వాక్యమే వింటున్నాను, నేను బజార్లో కూర్చొని మైకులో వినబడతా ఉంది కదా, అయ్యా నువ్వు చెప్పిన వాక్యమే వింటున్నాను, నేను పుస్తకం కూడా తీసుకుంటున్నాను, రాసుకుంటున్నాను. ఎంత చేసినా దేవుడు మనకి ఆ యొక్క సువర్ణ తైలాన్ని మన కుటుంబాల్లో పొమ్మరించాడు. సువర్ణ తైలం మనకు కావాలి అంటే దేవుని సన్నిధికి మనం రావాల్సిందే. ఆ సువర్ణ తైలాన్ని మనం తీసుకొని ఇంటికి వెళ్ళేవారుగా మన జీవితంలో మనం ఉండాలి. అందుకే మనకి ఇక్కడ సువర్ణ తైలం కనపడతా ఉంది. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అప్పుడే టైం పరిగెత్తింది, 40 మినిట్స్ అయింది. ఇప్పటికి మీరు టైం చూసుకున్నారు లేదు? ఒక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. చూడండి, చివరిగా నిర్గమాకాండం 37వ అధ్యాయము 29వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. అతడు పరిశుద్ధమైన చాలు. ఇక్కడ ఏముందంటే అతడు పరిశుద్ధ అభిషేక తైలమును. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉండాలంటే పరిశుద్ధ అభిషేక తైలము. ఇంకా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 29వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అక్కడ మనకి అభిషేక తైలము అని కనపడుతుంది. తర్వాత 30వ అధ్యాయం 25వ వచనం, నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వచనంలో మనకి ఏం కనపడుతుంది అంటే ప్రతిష్టాభిషేక తైలము అని కనపడుతుంది. అభిషేక తైలము, ప్రతిష్టాభిషేక తైలము. అభిషేకించిన తర్వాత దేవుడు మనల్ని ప్రతిష్ఠ చేసుకుంటాడు. అందుకే ప్రతిష్టాభిషేక తైలము అని మనకి కనబడింది. 30వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండం 37వ అధ్యాయం 29వ వచనంలో పరిశుద్ధ అభిషేక తైలము అని మనకు కనబడింది. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? తైలం అనేది ఒకటే, కానీ మనం ఎన్ని పేర్లతో తిరిగి వచ్చించామండి. సువర్ణ తైలం అంట, అభిషేక తైలం అంట, ప్రతిష్ట అభిషేక తైలం అంట, పరిశుద్ధ తైలం అంట. చూడండి ఎన్ని రకాలుగా తిరిగిందో మన మనుషులు. అయితే మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఈ లోకంలో ఉండాలి. ప్రతిష్టమైన జీవితాలు మనం కలిగి ఉండాలి. అభిషేకించబడిన వారిగా ఈ లోకంలో ఉండాలి. చూడండి, సువర్ణ తైలము వలె మన జీవితాలు ఉండాలి. ఆనంద తైలాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. మనం ఒట్టి తైలము, మట్టి తైలంగా ఉంటే ఎలాంటి ఉపయోగం లేదు. మట్టి తైలమే ఇష్టపడతారు. కొబ్బరి నూనె ఉంది, 1 లీటర్ కింద పడిపోయింది. మనం ఏం చేస్తాం? లీటర్ కింద పడినప్పుడు అమ్మో లీటర్ పడిపోయింది కదా, అమ్మో లీటర్ 400 రూపాయలు అని చెప్పి మట్టి తైలం తీసుకొని గట్టిగా పిండి జాగ్రత్త చేసామనుకోండి, దాన్ని మనం తలకు రాసుకోగలుగుతామా? రాసుకోలేము. ఎందుకు? అది పరిశుద్ధంగా లేదు కాబట్టి. మరి మనం దేవుని సన్నిధిలో ఉండాల్సిన మనము, పరిశుద్ధంగా ఉండాల్సిన మనము, భయభక్తులు కలిగి ఉండాల్సిన మనము, ఎన్నిసార్లు చెప్పినా అదే పాట, అదే బడి, అదే నడక, అదే క్రమం. ఏది మనం మారు మనసు అంటే? భక్తిహీనతలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. మనకు తెలియట్లా. భక్తిహీనత, రక్తహీనత ఒకటే. రక్తహీనత వచ్చినాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బతికిన వాళ్ళు, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొన్ని ముసలాళ్ళు అయిపోయిన తర్వాత అంటారు, అయ్యిందమ్మా నీ రక్తం పలసపడిపోతా ఉంది, రక్తం అంటులా, ఇంక 2 టాబ్లెట్లు వేసుకొని చెప్పేస్తారు. ఎందుకు? రక్తం పలసపడిపోతా ఉంది. మన భక్తి కూడా పలసపడిపోతా ఉంది. బాప్తీసం తీసుకున్నప్పుడు ఎంత ఊగిపోతామో, వెళ్ళాలి, పాడాలి, ఆరాధన చెయ్యాలి, బల్ల చేతులు వేయాలి. ఏమైపోయింది ఆ పరిశుద్ధత? ఏది ఆసక్తి? ఏది? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని భయభక్తులు కలిగి మనం ఎట్లా ఉన్నాం? నేను అసలు నూనె కలిగి ఉన్నాం? అసలు మన యొక్క పాత్రలో అసలు నూనె అనేది ఉందా? ఎప్పుడో అయిపోయిందా? పరీక్ష చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని మనం వాక్యానుసారంగా పరిశీలించుకొని దేవుని యొక్క బలలో మనం చేతులు వేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ విధంగానైనా మీకు వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మేమునైనా సువర్ణ తైలము వలె మీరు ఉండాలి అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేము తండ్రి ఆనంద తైలాన్ని మేము కలిగి ఉండాలి తండ్రి. అవును తండ్రి, మేమునైనా యెహోవా నాటిన చెట్లు అని పేరు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని ఎంతగానో హెచ్చించి ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ఘనపరచాలి అని ఆలోచన కలిగినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మా యొక్క భక్తిహీనతను బట్టి తండ్రి మేము నాయన వీటన్నిటిని కోల్పోయిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మీ యొక్క సువర్ణ తైలాన్ని మా మీద ప్రోక్షించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము నాయన క్రమక్రమంగా ఎదిగే వారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలోనైనా మా యొక్క శత్రువులు ఎదుటనైనా మాకు భోజనాన్ని సిద్ధపరచమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు ఇక్కడ చేరిన ప్రతి కుటుంబంలోనైనా జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మందిరం విషయంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని బట్టి మీకు వందనాలు ఆచరించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా నేను మందిరం కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, మందిరాన్ని ఏ విధంగా అయితే మీరు ఆశీర్వదించి ఉన్నారో తండ్రి, అదే విధంగా ప్రతి కుటుంబంలో మీ కార్యాలను జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క తైలంతో మమ్మల్ని అభిషేకించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క తైలంతో మమ్మల్ని ప్రత్యక్షించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము పరిశుద్ధ తైలముగా ఈ లోకంలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క పాత్రలుగా మేము వాడబట్టడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మేమందరం మీ పనిలో బాలికావేశం అవడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మీ యొక్క బలాన్ని, మీ యొక్క శక్తిని, మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు పొందడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఈ లోకంలోనైనా మీరు మాకున్నారనే ధైర్యంతో మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్న తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగానైనా మేము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇంకానైనా మేము శరీరకంగానైనా బలాన్ని పొందడానికి ఆహారాన్ని మేము సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి, ఆ ఆహార విషయంలో ఎవరైతేనైనా ముందుకు వస్తూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారినైనా మీకు పరలోక వాకింగ్ బిళ్ళు విప్పినైనా నూరంతలుగా వారిని దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. పని చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని కుమరించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు మీ పనిలో ముందుండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు మీ సన్నిధిలో ఆశీర్వదించబడే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మేమందరం వాక్యానుసారంగా పరీక్షించుకొని, పరిశీలించుకొని మీ బలలో చేతులు వేయడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరం ప్రార్థనలో ఉండి